భక్త కన్నప్ప తిన్నడు అని చెప్తున్నాం మనం. ఈయన్ని ఏమీ రాని నిరక్షరాస్యుడైనప్పటికీ కూడా కేవలం తన అపారమైన భక్తి చేత ఎలా శివ సాయుధ్యం చేరాడనేది మనకి నాయనార్ల చరిత్రలో ఈయన చరిత్ర చెప్తుంది. మనం నాయనార్లు సీక్వెన్స్లు పెడుతున్నాం కదా, అందులో ఉంటుంది చూడండి భక్త కన్నప్ప చరిత్ర. అది తప్పకుండా వినండి. కాళహస్తీశ్వరుడు యొక్క నిజరూపం ఇది. చాలా విచిత్రంగా ఉంటుంది లింగరూపం. అలాగే నవగ్రహ దోషాలు పోవడానికి ఏకైక ప్రదేశం ఏదైనా ఉంటే అది ఈ శ్రీకాళహస్తీశ్వరుడే. ఎందుకంటే ఎక్కడైనా పరమేశ్వరుడికి శివ కవచాలే పెడతారు, ఇక్కడ నవగ్రహ కవచం పెడతారు. అది ఈ ఆలయంలో ఉన్న విశేషం. జై శ్రీరామ్.